హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహశ్రీ అండ్ రేయాజ్. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ పెనుగొండ గ్రామంలో ఉంటుంది. భీమవరం నుండి 40 కిలోమీటర్స్. అందరూ ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి పంచలోహ విగ్రహం. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు ఈ 5 లోహాలు ఉపయోగించి 90 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు. ఈ స్టాచ్యూ ఉన్న బిల్డింగ్ పక్కనే ఒక బిల్డింగ్ ఉంటుంది. అందులో వాసవి అమ్మవారు గ్లాస్ మందిర్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. 10 రూపీస్ టికెట్, మినిమం 5 మెంబర్స్ ఉండాలి. డిఫరెంట్ లైటింగ్స్తో మందిర్ని చూపిస్తారు. మనం బయటికి రాగానే ఇగ్లూ టైప్లో శివలింగాలతో గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి. వైశ్యులకి మొత్తం 714 గోత్రాలు గల కుటుంబాలు ఉన్నాయి. కానీ మీకు స్టాచ్యూ ఉన్న చోట 4 రూమ్స్లో మొత్తం 102 గోత్రాలు ఉన్నాయి చూస్తారు. దీనికి ఒక స్టోరీ ఉంటుంది, అదేంటిదో తెలుసుకుందాం. ఈ పెనుగొండ క్షేత్రములో కుసుమశ్రేష్ఠి భార్య కుసుమాంబ దంపతులకు శ్రీ వాసవి అమ్మవారు జన్మించారు. ఈ వాసవి బాల్యము నుండి శివభక్తురాలు అగుట వలన శ్రీ నగరేశ్వర స్వామి వారిని, శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారిని ప్రతినిత్యము ఆరాధించేవారు. రాజమహేంద్రవరం రాజమండ్రి పరిపాలించు విష్ణువర్ధన మహారాజు ఈ పెనుగొండ క్షేత్రమునకు విచ్చేసిన సందర్భమున కుసుమశ్రేష్ఠి ఇంటికి ఆతిథ్యముకు వెళ్ళి అక్కడ శ్రీవాసవిని చూసి ఆమెను వివాహము చేసుకున్నట్టుకు నిశ్చయించుకొని సదర విషయమును కుసుమశ్రేష్ఠికి విన్నవించెను. అంతటా కుసుమశ్రేష్ఠి వైశ్య కులమునందు గల 714 గోత్రముల వారిని ఈ నగరేశ్వర స్వామి వారి ఆలయమునందు సమావేశము పరిచి సదరు విషయము వారికి తెలియజేసును. అంతటా వారిలో 102 మంది గోత్రికులు క్షత్రియులతో వివాహము చేయుటకు అంగీకరించలేదు. మిగతా 612 మంది గోత్రికులు వారు వివాహము చేయవచ్చనని చెప్పారు. అంతటా తన కుమార్తె అయిన వాసవిని వివాహము గురించి అడగక ఆమె రాజును వివాహము చేసుకున్నటకు నిరాకరించెను. తాను పార్వతి అంశంలో జన్మించినందున నేనే అగ్ని ప్రవేశము చేయుదునని తెలిపెను. వాసవి నిర్ణయము 102 గోత్రికులకు అంగీకారమై వారి కూడా వాసవితో పాటు అగ్ని ప్రవేశము చేయుటకు నిర్ణయించుకున్నారు. ఈ విధముగా మాఘశుద్ధ విధియ రోజున ముహూర్తము నిర్ణయించుకొని 102 మంది గోత్రికులతో శ్రీ వాసవి అమ్మవారు ఆత్మ అర్పణ చేసుకున్నారు. అనంతరం శ్రీ నగరేశ్వర స్వామి వారి ఆలయమున సవ్యపార్శ్వమునందు స్వయంభురాలై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా వెలిసింది. అప్పటి నుండి వైశ్యులు కులదేవతగా అన్ని ప్రదేశాలలో దేవాలయాలను స్థాపించారు. ఇది అమ్మవారి కథ అన్నమాట. వాసవి అమ్మవారు వెలిసిన టెంపుల్, ఈ టెంపుల్ పక్క గల్లీలో 100 to 200 మీటర్స్ దూరంలో నగరేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. అందులోనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఉంటారు. దర్శనం చేసుకోండి. తర్వాత ఈ టెంపుల్ నుండి ఒక 1 కిలోమీటర్ వెళ్తే అక్కడ మీకు వినాయక స్వీట్ షాపు వస్తుంది. కొబ్బరి బెల్లం కజ్జికాయలు చాలా ఫేమస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.